నువ్వు ఎవరు? నేను నేనే. నువ్వు నువ్వేలే. కానీ ఇంతకి నువ్వెవరు? మా అమ్మ నాన్న అడిగితే నువ్వు మా కొడుకురా అంటారు. మా అవ్వ తాతని అడిగితేనేమో నువ్వు మా మనవనివి అని అంటారు. ఊళ్ళోనేమో మా ఊరోనివిరా నువ్వు అని చెప్తారు. బడికి పోతే నువ్వు విద్యార్థివిరా అని అన్నారు. స్నేహితులను అడిగితే మేము మా ఫ్రెండురా అని అన్నారు. జ్వరం వచ్చి ఆసుపత్రికి పోతే నీకు ఈ రోగం వచ్చింది నువ్వు రోగివి అని అన్నారు. పండుగ రోజు గుడికి పోతే పూజారి గారు నువ్వు భక్తునివి నాయనా అని చెప్పినారు. బస్సులో పోతుంటే నువ్వు ప్రయాణికునివి అంటారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నందుకు తెలుగోనివి అని, భారతదేశంలో ఉంటే భారతీయుని అని, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. ఇవి కాక ఇంకేమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. మనం మామూలుగా గమనించినట్లయితే మనము చేసే వృత్తి చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగం యొక్క పేరు పెట్టి మనల్ని పిలుస్తూ ఉంటారు. చివరిగా మనిషివి అని చెప్పినారు కొంతమంది. నువ్వు మనిషివిరా, దడబోతున్నా చూడవి జంతువులు, నువ్వు సపరేటు, నువ్వు మనిషివి అని. ఆలోచించగా నిజమే కదా మనమంతా మనుషులమే అని అనిపించింది. కానీ మనిషి కాకుండా మనం ఇంకా ఏంటి? మీరు ఎప్పుడైనా ఆలోచించినారా? ఇవన్నీ మనం చేసేటువంటి పనులను బట్టి, మన బంధుత్వాలను బట్టి ఇవన్నీ మనకు పేర్లు వచ్చినాయి. మనకంటూ ఏదో ఒకటి ఉంటుంది కదా, అదేంది? అసలు నువ్వు ఎవరు? ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కూడా కొన్నాళ్ళు మనతో పాటు ఉంటాయి, కొన్నాళ్ళకు అవి దూరం అవుతాయి. అంటే వాళ్ళు మనకు దూరం కావచ్చు, లేదా మనమే వాళ్ళకు దూరం కావచ్చు. ఈ పేర్లన్నీ వెళ్ళిపోతాయి. కానీ చివరిగా అర్థమైంది ఏంటి అని అంటే, ప్రతి జీవి కూడా ఈ భూమి మీద బ్రతుకుతూ ఉంది. ఈ బ్రతుకుతూ ఉన్నప్పుడు కొంత కాలం, కొంత సమయం పాటు జీవిస్తూ ఉంటుంది. అందుకే నువ్వెవరు అంటే ఆది అంత్యం గల, ఆది అంత్యం గల, కాల సమయంతో జీవిస్తున్నా, కాల సమయంతో జీవిస్తున్నా ఒక ప్రాణిని. ఆది అంత్యం గల కాల సమయంతో జీవిస్తున్న ఒక ప్రాణిని. ఈ విషయం మీకు ఎంతమందికి తెలుసు? తెలిస్తే కామెంట్ చేయండి. ప్రతి ప్రాణి కూడా ఈ భూమి మీద జీవించేటువంటి హక్కు ఉంది. కాబట్టి మనం మనుషులం చాలా తెలివైన వాళ్ళం, మెదడు పరిణతి చెందినటువంటి వాళ్ళం. ఇతర జీవుల పట్ల, మూగ జీవుల పట్ల మనం ఎప్పుడు కూడా హానికరంగా ప్రవర్తించుకోకుండా మనతో పాటు ఈ భూమి మీద జీవించడానికి వాటికి కూడా హక్కు ఉందని చెప్పి మనం గుర్తించాలి. వాటిని వీలైనంత వరకు సంరక్షించాలి. ఎందుకంటే మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా చాలా దేశాల్లో చాలా జీవులు అంతరించిపోతూ ఉన్నాయి. కాబట్టి ఆ జీవులను మనం కాపాడుకోవాలి. జీవులు లేకపోతే మనం ఒకటి భూమి మీద మిగిలితే మనం బ్రతకలేం. అన్ని జీవులు మనకు అవసరం. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం జీవించాల్సిందిగా మనకి ధన్యవాదాలు.